వెస్టిండీస్లో 2007లో జరిగిన వన్డే వరల్డ్ కప్లో ఓ టీము ఎన్నో అంచనాలతో బరిలోకి దిగి కనీసం గ్రూప్ స్టేజ్ కూడా దాటకుండా అవమానకర స్థితిలో ఇంటిబాట పట్టింది. దాంతో ఆ జట్టు కెప్టెన్ గుండె పగిలింది. ఓటమి భారం నుంచి తేరుకోలేక కెప్టెన్సీకి రిజైన్ చేసేశాడు. 2024 టీ20 వరల్డ్ కప్ అదే వెస్టిండీస్లో. ఈసారి సగర్వంగా ఆ టీం కప్ గెలుచుకుంది. ఆ జట్టే మన టీమిండియా. అతనే అప్పటి కెప్టెన్, ఇప్పటి కోచ్, ది వాల్ ఆఫ్ ఇండియా, మన రాహుల్ ద్రావిడ్. ఎంత బ్యూటిఫుల్ మూమెంట్ కదా. టీమిండియా వరల్డ్ కప్ గెలిచిన తర్వాత కోచ్ రాహుల్ ద్రావిడ్ని ఒకసారి గమనిస్తే తను 2007 నుంచి పడుతున్న బాధ, బరువుని ఒక్కసారిగా దించేసుకున్నట్టు అనిపిస్తుంది. కానీ టీమిండియా వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రాహుల్ ద్రావిడ్ తన ఎమోషన్స్ని దాచుకోలేకపోయాడు. బాస్ట్ అవుట్ అయిపోయాడు. రాహుల్ ద్రావిడ్ సెలబ్రేషన్స్ చూసిన తర్వాత అర్థమవుతుంది అతడు ఈ విజయం కోసం ఎంతగా ఎదురు చూస్తున్నాడు అని. నిజానికి కోచ్గా రాహుల్ ద్రావిడ్ కాంట్రాక్టు వన్డే వరల్డ్ కప్తోనే ముగిసింది. కానీ బీసీసీఐ కోరిక మేరకు అతను టీ20 వరల్డ్ కప్ వరకు కొనసాగాడు. వన్డే వరల్డ్ కప్ త్రుటిలో చేజారిన టీ20 వరల్డ్ కప్ కొట్టి సగర్వంగా వెళ్తున్నాడు మన రాహుల్ ద్రావిడ్. కోచ్గా తను అనుకున్నది సాధించి ఈ బాధ్యతను వేరే వాళ్ళకి అప్పచెప్పి వెళ్తున్నాడు మన రాహుల్ ద్రావిడ్. ఆనాడు ఆటగాడిగా వరల్డ్ కప్ సాధించలేకపోయిన రాహుల్ ద్రావిడ్ కోచ్గా మారి వరల్డ్ కప్ సాధించడం విశేషం. రాహుల్ ద్రావిడ్ సెలబ్రేషన్ని ప్రతి ఇండియన్ సెలబ్రేట్ చేసుకున్నాడు. రాహుల్ ద్రావిడ్తో ఆడిన ఆటగాళ్ళందరూ రాహుల్ను ఇలా ఎప్పుడు చూడలేదని చెప్పడం విశేషం. అంతలా సెలబ్రేట్ చేసుకున్నాడు. అంతలా తన ఎమోషన్స్ను బయటపెట్టాడు మన రాహుల్ ద్రావిడ్. టీమిండియాకు కప్పు రావడంలో కీలక పాత్ర పోషించారు మన కోచ్ రాహుల్ ద్రావిడ్. థ్యాంక్ యూ ఇందిరానగర్ కా గుండా మన రాహుల్ ద్రావిడ్. జై హింద్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.